హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. జగన్మోహన్ రెడ్డి గారు సీసీ కెమెరాల్లో దొరికేశారండి. నిజం. ఎలా అంటే సీసీ కెమెరాల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు దొరికేశారని చాలా ఛానల్లో, చాలా యూట్యూబ్ ఛానల్లో కానీ, మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో కానీ ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు రాసుకున్నారు. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి సీసీ కెమెరాలో దొరికేయడం ఏంటి, అసలు ఏంటి ఆ వీడియో ఏంటంటే కనుక దాని గురించే అసలు పుట్టుపూర్వోత్తరాలు చెప్దామని మేము ముందుకు వచ్చా. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి సీసీ కెమెరాల సంబంధం ఏంటనేది ఫస్ట్ నేను వీడియోలోకి వెళ్ళే ముందు నాది రిక్వెస్ట్ ఉందండి. ఏంటంటే ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేస్తే దీంట్లో వాస్తవం ఎంత ఉందో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, నిజమేంటనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కాబట్టి ఫస్ట్ లైక్ చేయండి, నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. తర్వాత వీడియో ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మధ్యలో చూసి సకలం చెలిపే కామెంట్ చేయొద్దు. వీడియో ఎండ్ వరకు చూసి కామెంట్ చేయండి. అంతేకాదు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. పార్టీలకు అతీతంగా ప్రజలకు అవసరమయ్యే వీడియోలు మాత్రమే మీ ముందు ఉంటాయి, ఎలాంటి డౌట్ లేదు. ఫస్ట్ అయితే కనుక లైక్ చేయండి. చేశారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సీసీ కెమెరాలకు సంబంధం ఏంటి, ఏంటా సీసీ కెమెరాలు, ఏ సీసీ కెమెరాలో జగన్మోహన్ రెడ్డి గారు దొరికేశారు ఒక్కసారి చెప్తాను. ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నైపుణ్యాభివృద్ధి స్కిల్ కేసు అంటాం కదా మనం, దాంట్లో అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి సంబంధించినటువంటి అక్కడ జైల్లో నిర్బంధించిన విషయం, జైలు అరెస్ట్ చేయడం విషయం చాలామందికి తెలుసు, ఆయన జైల్లో పెట్టిన విషయం. కాబట్టి ఆ జైల్లో 53 రోజులు చిల్లరంతా ఉన్నట్టున్నారు ఆయన. కాబట్టి ఆ జైల్లో ఉన్నప్పుడు ఆ జైలు సీసీ కెమెరాలు, అక్కడ ఉన్న సీసీ కెమెరాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని కాదు అందరి ఖైదీల్ని మానిటరింగ్ చేస్తాయి సీసీ కెమెరాలు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని కూడా క్యాప్చర్ చేసే ఆ సీసీ కెమెరాల పాస్వర్డ్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసంట. నిజమండి, ఇది మరి ఆరోపణో లేకపోతే వాస్తవమో తెలియదు, కానీ ఇది మీరే డిసైడ్ చేయాలి. కాబట్టి ఈ సీసీ కెమెరాల పాస్వర్డ్ను జైలు అధికారులు అప్పటి సీఎంగా ఉన్న ఎవరైతే సీఎంగా ఉన్నారో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్ గారికి ఆ సీసీ కెమెరాల పాస్వర్డ్ను జగన్ గారికి అందించారు అప్పటి జైలు అధికారులు అని చంద్రబాబు నాయుడు గారు అలాగే కొంతమంది మాట్లాడుతున్నమాట. కాబట్టి అందజేశారు. ఎందుకంటే ఏదో కుట్ర కోణం అవసరమైతే చంద్రబాబు నాయుడు గారి మీద హత్యా ప్రయత్నం చేయడానికో లేకపోతే దేనికో తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఉండే సెల్లో అలాగే ఆ పరిసర ప్రాంతాల్లో చూపించే సీసీ కెమెరాల పాస్వర్డ్లు ఆ పోలీసులు ఉన్నతాధికారులు జగన్మోహన్ రెడ్డి గారికి అందించారు అని చాలామంది మాట్లాడుతున్నారు. అలా మాట్లాడే వాళ్ళు ఎవరంటే ఎమ్మెల్యే తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆరోపించారండి. మాట మెయిన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది ఆ పాస్వర్డ్ అని. కాబట్టి ఈ వ్యవహారంలో నాటి జైళ్ల శాఖ డిఐజీ రవికిరణ్ రెడ్డి పాత్రపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు, అది కరెక్ట్ కాదు, అది పాలసీ కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి జైలుకి సంబంధించిన సీసీ కెమెరాలు ఇవ్వాల్సిన పనేంటి, ఏం ప్లాన్ చేశారు. కాబట్టి అప్పటి ఎవరైతే ఆ రోజున వర్క్ చేస్తున్నారో డిఐజీ రవికిరణ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన పాత్రపై విచారణ జరిపించాలని ఈయన ప్రభుత్వ విప్ బొలిశెట్టి డిమాండ్ చేయడం జరిగింది. కాబట్టి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో విశాఖపట్నం పర్యటనకు వెళ్ళినప్పుడు అడ్డుకున్న పోలీసు అధికారులతో పాటు రక్తస్రావం అవుతున్న అచ్చెన్నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేసి విజయవాడకు తరలించిన అధికారులను, రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకు గురి చేసిన అధికారులందరిపైన సమగ్ర విచారణ జరిపించాలి. అదొకటే కాదు, ఏదైతే డిఐజీ గారు చంద్రబాబు నాయుడు గారు సీసీ కెమెరాల ఫుటేజ్ సంబంధించిన పాస్వర్డ్ ఇవ్వడంతో పాటు ఆ అధికారుల్ని, అలాగే అచ్చెన్నాయుడు గారికి రక్తం కారుతున్నా సరే తీసుకెళ్ళినటువంటి ఏదైతే ఉందో ఆ అధికారుల్ని, అలాగే రఘురామకృష్ణరాజు గారి కాళ్ళు బొబ్బలు వచ్చేసేలా కొట్టేసినటువంటి ఆ అధికారుల్ని, పోలీసు అధికారుల్ని, వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా 100% సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. రాజకీయ ముసుగులో ఉన్న క్రిమినల్ అధికారులు వీళ్ళు. కాబట్టి ఈ అధికారులను అసలు వాస్తవం ఏంటనేది బయట పెట్టాలని డిమాండ్ చేశారు. శాసనసభలో బుధవారం జరిగిన 0 అవర్లో ఇది మాట్లాడటం జరిగింది. కాబట్టి ఈ సీసీ కెమెరాల విషయంలో ఇంకా రాద్ధాంతం జరుగుతుంది. ఆల్రెడీ రీసెంట్గా ఒక విషయంలో, అలాగే సీసీ కెమెరాల విషయంలో ఆల్రెడీ కొంతమంది అధికారులు సస్పెండ్ చేశారు కూడా. కాబట్టి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు నిజంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు
దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్కి సంబంధించిన లేదా సీసీ కెమెరాలకు సంబంధించిన పాస్వర్డ్ ముఖ్యమంత్రి గారికి జైలు అధికారులు ఇచ్చారా? అసలు ఆయనకి ఎందుకు, ఆయన ఏం చేసుకుంటారు అని అంటే కనుక ప్రతిపక్షం ఇప్పుడున్న అధికార పక్షం చెప్తుంది ఏంటంటే ఓ కుట్ర కోణం కొద్దీ తీసుకున్నారు. ఎందుకంటే జైల్లో ఉండగానే చంద్రబాబు నాయుడు గారిని పక్కా ప్లాన్గా చేయడానికి అయితే కనుక తీసుకున్నారని కొన్ని ఆరోపణలు కూడా వచ్చినాయి. ఏది వాస్తవమో ఏది అవాస్తవమో కాలమే నిర్ధారించాలి. కాబట్టి ఇప్పుడు ఎవరైతే కొంతమంది అధికారుల పేర్లు చెప్పారో ఆ అధికారులు మాత్రం సమగ్ర విచారణ జరపాలని 0 అవర్లో కోరడం జరిగింది ఎమ్మెల్యేని. చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. పక్కాగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.